హాయ్ దిస్ ఇస్ ప్రియాంక. ఈరోజు మీకు ఒక మంచిగా మేకప్ చెప్పాలంటే ఆఫీస్కి కానీ సింపుల్ సింపుల్ చిన్న చిన్న ఒకేషన్స్కి వాటికి మేకప్ ఎలా వేసుకోవాలనేది మీకు చూపిస్తాను. సో ఇప్పుడు నేను తీసుకుంటున్న ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి పాండ్స్ బీబీ క్రీమ్. అది మనకి లైట్ మేకప్ గ్లో వస్తుంది, ప్లస్ ఇన్స్టెంట్ స్పాట్స్ ఎక్కడన్నా ఉన్నా కూడా అది కవర్ చేస్తుంది, మనకి నీట్ లుక్ అనేది నీట్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను యూస్ చేస్తున్నలాగా మీరు అందరు డాట్స్ లాగా ఎక్కడెక్కడ మీకు కావాలనుకుంటే మొత్తం ఫేస్ అంతా డాట్స్ లాగా పెట్టుకొని స్ప్రెడ్ చేసుకోండి విత్ హ్యాండ్స్. అంటే హ్యాండ్స్ తోటి యూస్ చేసి పెట్టుకోండి. నాకైతే హ్యాండ్స్ కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి నేను హ్యాండ్స్ యూస్ చేస్తున్నాను. లేదా అనుకుంటే మీరు బ్లెండర్ యూస్ ఉంటే బ్లెండర్ యూస్ చేయండి. ఫేస్ బ్లెండర్స్ దొరుకుతాయి కదా, అవి యూస్ చేసేసి మొత్తం నీట్గా ఫేస్ అంతా అప్లై చేసుకోండి. ఇప్పుడు చూడండి, నేను చేతితో చేస్తున్నాను కాబట్టి నా ఫేస్ అంతా నీట్ మొత్తం స్ప్రెడ్ అయింది. అది కొన్నిసార్లు ఏమవుతాయి అంటే మనకి ప్యాచెస్ లాగా కనిపిస్తాయి. ఆ ప్యాచెస్ లాగా కనిపించొద్దు అనేది నేను కొంచెం హ్యాండ్ తోటే యూస్ చేసి మొత్తం అప్లై చేశాను. అండ్ ఇప్పుడు నేను నెక్కి కూడా అప్లై చేస్తున్నా. నెక్కి ఎందుకు అప్లై చేస్తున్నా అంటే డిఫరెన్సెస్ ఉండొద్దు అని, మన ఫేస్కి నెక్కి డిఫరెన్సెస్ అనేది ఉండొద్దు. సో అందుకోసం అని నేను నీట్గా ఫేస్కి నెక్ మొత్తం కవర్ అయ్యేటట్టు మేకప్ వేసాను. ఇప్పుడు నేను నెక్స్ట్ వచ్చేసే ప్రోడక్ట్ వచ్చి ఫౌండేషన్. నెక్స్ట్ మనం ఫౌండేషన్ ఏం యూస్ చేస్తున్నాను అంటే ఫిట్ మీ అనేది యూస్ చేస్తున్నాను. అది నాకు సూట్ అవుతుంది. నా ఫేస్కి ఏది సూట్ అవుతుందో నేను అది యూస్ చేస్తున్నాను. మీ ఫేస్కి ఏది సూట్ అవుతుందో మీరు అది ఫౌండేషన్ అనేది యూస్ చేసుకోండి. నేను ఈ ఫౌండేషన్ ఫిట్ మీ అనే ప్రోడక్ట్ అనేది యూస్ చేస్తున్నాను. అది కూడా నేను పౌడర్, దాంట్లో వచ్చే పౌడర్ యూస్ చేసి పఫ్ యూస్ చేసి యూస్ చేస్తున్నాను. నేను నెక్ నుంచే స్టార్ట్ చేస్తాను. చాలామంది ఏం చేస్తారంటే ఫేస్ నుంచి స్టార్ట్ చేస్తారు, బట్ నేను నెక్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే నెక్కి ఎంత ఈక్వల్గా ఉందో మన ఫేస్కి ఈక్వల్గా కనిపిస్తుంది అని. లేదు అంటే మనం ఫస్టే ఫేస్కి వేసామనుకోండి, ఆ ఫేస్కి వేసేయంగానే మనకి ఎందుకో ఎక్కువ అనిపిస్తుంది. సో మనం ఈక్వల్గా మ్యాచ్ చేయాలంటే కష్టం అనిపిస్తుంది. సో అందుకోసమని నేను నెక్ వేసిన తర్వాత మన ఇయర్స్కి ఫేస్కి మొత్తం కవర్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఐబ్రో పెన్సిల్ అది జెల్ ఉంటుందండి, ఆ జెల్ యూజ్ చేశాను. ఇదేంటంటే స్విస్ బ్యూటీ అని ఉంటుంది. ఆ స్విస్ బ్యూటీ ప్రోడక్ట్ నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. దీంట్లో మనకు కాజల్ వస్తుంది, ఐబ్రో పౌడర్ వస్తుంది. ఇది ఐబ్రో పౌడరు, మనకు దాంతోపాటు బ్రష్ కూడా వస్తుంది. సో నేను ఇది అనేది జస్ట్ లైట్గా ఎక్కడెక్కడ మనకు గ్యాప్స్ అయితే ఉన్నాయో ఆ గ్యాప్స్ ప్లేస్లో నేను మొత్తం కవర్ అయ్యేటట్టు ఐబ్రో పెన్సిల్తో కవర్ చేశాను. బోత్ ద సైడ్స్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ బోత్ సైడ్స్ నేను కవర్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి నేను డాజ్లిన్ వాళ్ళది ఐలైనర్ తీసుకున్నాను. మనకి ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే, అందరూ యూజ్ చేస్తారు. ఈ ప్రోడక్ట్ ఎప్పటి నుంచో కూడా ఉంటుంది. ఇప్పుడు కొత్త కొత్త బ్రాండ్స్ అవి ఇవి వచ్చాయి, బట్ నేనైతే అదే యూజ్ చేస్తున్నాను. ఇది లిప్ లైనర్, బట్ ఇది ఇక్కడిది కాదు లిప్ లైనర్, ఇది అవుట్ సైడ్ ఆఫ్ ప్లేస్. సో ఈ లిప్ లైనర్ నేను ఓన్లీ ఫర్ అవుట్లైన్స్ వాటికి యూజ్ చేస్తున్నాను. చాలామంది లిప్ లైనర్ అనేది లిప్స్టిక్కి వాడతారు అండ్ లిప్ లైనర్స్కి వాడతారు, బట్ నేను ఓన్లీ ఫర్ లిప్ అవుట్లైన్స్కి మాత్రమే యూస్ చేస్తున్నాను. ఇది యూజ్ చేసిన తర్వాత ఇంకా నేను లిప్స్టిక్ అనేది అప్లై చేస్తాను. కొంతమంది లిప్స్టిక్స్ కూడా 2 షేడ్స్లా వాడతారు, బట్ డిపెండ్స్ ఆన్ యువర్ లిప్స్. మన లిప్స్కి ఎలా మ్యాచ్ అవుతుందో అలా. ఫస్ట్ కొంతమంది ఏమో లైట్ షేడ్ చేసిన తర్వాత మళ్ళీ డార్క్ షేడ్ వేస్తారు. మన లిప్స్కి ఎలా సూట్ అవుతుందో అలా వేసుకోవచ్చు. కానీ నాకు ఇప్పుడు ఫస్ట్ చూస్ చేసింది అది నచ్చలేదు. సో అనేది నేను పర్పుల్లో పర్చేస్ చేశాను. 12 పీస్ సెట్ అలా వస్తుంది. అది నేను పర్చేస్ చేసుకున్నా. ఇది నా లిప్స్కి సూట్ అవుతుందని నేను డార్క్ షేడ్ యూస్ చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు నేను బయటకు వెళ్తాను కాబట్టి చాలాసేపు ఉండాలనేసి నేను డార్క్ షేడే యూస్ చేశాను. ఇప్పుడు చూడండి నా ఫేస్ ఎలా ఉందో మొత్తం మేకప్ తర్వాత. ఇప్పుడు నీట్గా కనిపిస్తుంది కదా నా మేకప్ అనేది. ఆఫ్టర్ మేకప్ అండ్ బిఫోర్ మేకప్ ఎలా ఉందో మీరే డిఫరెన్సెస్ చూడొచ్చు. అండ్ మనం ఏదైనా సరే మేకప్ ఎంత వేసుకున్నా సరే మనం డిపెండ్స్ ఆన్ మన హెయిర్ కూడా మనం సెట్ చేసుకోవాలి. అదన్నది లేకపోతే లుక్ అనేది నీట్గా కనిపించదు. ఇప్పుడు నా మేకప్ చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది, వితౌట్ ఎనీ ప్యాచెస్ అండ్ ఎనీథింగ్. మనం ఇలా సింపుల్గా బయటికి వెళ్ళినా కూడా అండ్ పార్టీస్కి, చిన్న చిన్న పార్టీస్ కానీ ఆఫీస్కి కానీ అండ్ ఏమన్నా షాపింగ్ మాల్స్కి కానీ వెళ్ళినప్పుడు అలా నీట్గా మేకప్ వేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.